ప్రెగ్నెన్సీలోని హస్బెండ్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ 5 థింగ్స్ ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ ప్రావీణ్య, బెహ్రా హాస్పిటల్స్ వైజాగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంపల్సరీ చెకప్ వచ్చేటప్పుడు మీ హస్బెండ్ మీరు కలిసి వస్తున్నారా లేదా అనే విషయం మాత్రం గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే మహా అయితే మంత్లీ ఒక చెకప్ లేదా 15 days 1 week ఒక చెకప్ పోను ఉంటాయి. సో ఆ చెకప్ కి ఎలాగైనా మీ టైం చూసుకొని వీలు చూసుకొని తనతో పాటు చెకప్ వెళ్తున్నారా లేదా అనేది గమనించుకోండి. సెకండ్, ప్రెగ్నెన్సీ టైంలో చాలా హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాకు ఉంటుంది అనమాట. సో దాన్ని పర్సనల్ గా తీసుకోకుండా ఇవన్నీ నార్మలే అన్నట్టు హస్బెండ్స్ అర్థం చేసుకుంటే చాలా మంచిది. థర్డ్, ఫుడ్ తన టైం కి తింటుందా లేదా, కరెక్ట్ టైం కి కరెక్ట్ గా తనకు అందాల్సిన బ్యాలెన్స్డ్ డేట్ అందుతుందా లేదా అన్నది మాత్రం చూసుకోవాల్సింది మీరే. ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం మీరే. సో ఇంట్లో కూడా ఎలాంటి చిన్న చిన్న పనుల్లోని మీకు చేతనైన సహాయం తనకు చేస్తూ ఉండండి. సో దట్ తను చాలా కంఫర్టబుల్ గా అండ్ తనకి ఒక్కొక్కసారి వీక్నెస్ అది ఉండొచ్చు. అలాంటి టైంలో మీరు చేసే హెల్ప్ తనకి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ హస్బెండ్స్ కంటిన్యూస్ గా చెప్పాల్సిన ఒక మాట మీకు చెప్తున్నాను. సో బేబీ అన్నది మన ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. సో ఈ బేబీ రెస్పాన్సిబిలిటీ మన ఇద్దరం ఈక్వల్ గా బేర్ చేయాలి అని ఈ మాట మాత్రం తనకి తరచుగా చెప్తూ ఉండండి. సో దాట్ అమ్మో ఈ బేబీతో నేనే పుట్టిన తర్వాత మొత్తం అన్ని నేనే చేసి బేర్ చేసుకోవాలి అన్న టెన్షన్ తన మనసులో ఉండదు. బట్ ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ అందరూ చేయాలని కూడా లేదండి. చేస్తే చాలా మంచిది. కానీ చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే వాళ్ళు లవ్ చేస్తారు కానీ చూపించే విధానం వాళ్ళకి రాకపోవచ్చు. అలాంటి టైంలో మనమే అర్థం చేసుకోవాలి. అయ్యో మా హస్బెండ్ ఇది చేయటం లేదే, అది చేయటం లేదు మేడం, వీడియోలో చెప్పినవన్నీ చేయటం లేదే అని ఆలోచించి డిప్రెస్ అవ్వకండి. సో చేస్తే వెరీ గుడ్, చేయకపోతే వీఆర్ దేర్ ఫర్ అవర్ సెల్ఫ్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.